చైర్మన్ గారి మీద అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రత్యేక సమావేశానికి ప్రిసైడింగ్ అధికారిగా జిల్లా కలెక్టర్ గారు ఆర్డీఓ తూప్రాన్ నన్ను నియమించడం జరిగింది. కలెక్టర్ గారు ఈ రోజున సమావేశానికి రావాల్సిందిగా సభ్యులందరికీ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. మొత్తం 16 మంది సభ్యులు, అలాగే గౌరవ ఎమ్మెల్సీ గారు కూర రఘోత్తర్ రెడ్డి గారు ఇండిపెండెంట్ గారు కూడా ఈ తూప్రాన్ మున్సిపాలిటీని ఆప్ట్ చేసుకోవడం వల్ల వారికి కూడా కలెక్టర్ గారు నోటీస్ ఇవ్వడం జరిగింది. మొత్తం సభ్యుల సంఖ్య 17 అయింది. 17 గాను కోరం 2/3 అవసరము. 2/3 అంటే 11.3 అంటే 11 మంది సభ్యులు కోరం అవసరము. ఆ విధంగా ఉదయం 11:05 సమయానికి మొత్తం 17 మంది సభ్యులకు గాను 11 మంది సభ్యులు హాజరయ్యారు. గౌరవ ఎమ్మెల్సీ కూర రఘోత్తర్ రెడ్డి గారు, అలాగే 4వ వార్డు కౌన్సిలర్ మామిళ్ళ జ్యోతి గారు, 9వ వార్డు కౌన్సిలర్ బాణాపురం రాజు గారు, అలాగే 10వ వార్డు కౌన్సిలర్ చింత రవీందర్ రెడ్డి, 13వ వార్డు కౌన్సిలర్ నందాల శ్రీనివాస్, 15వ వార్డు కౌన్సిలర్ రాముని గారి శ్రీశైలం గౌడ్, 16వ వార్డు కౌన్సిలర్ కొడిపాక నారాయణ గుప్తా, 5వ వార్డు కౌన్సిలర్ చెల్మెల ప్రియాంక, 7వ వార్డు కౌన్సిలర్ భగవాన్ రెడ్డి, 6వ వార్డు కౌన్సిలర్ పల్లెల జ్యోతి రవీందర్, 12వ వార్డు కౌన్సిలర్ జమాల్పూర్ లక్ష్మీబాయి. మొత్తం 11 మంది సభ్యులు హాజరయ్యారు. 11 మంది సభ్యులు కోరం సరిపోయినందువల్ల సమావేశాన్ని ప్రారంభించడం జరిగింది. సమావేశం యొక్క ఉద్దేశాన్ని వాళ్ళకి తెలియజేస్తూ సమావేశం ప్రారంభిస్తున్నట్టుగా, ఓటింగ్ ప్రారంభిస్తున్నట్టుగా తెలియజేయడం. అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా మొత్తం 11 మంది సభ్యులకు గాను 11 మంది సభ్యులు హాజరైన 11 మంది సభ్యులు చేతులెత్తడం జరిగింది. కాబట్టి అవిశ్వాస తీర్మానం నెగ్గినట్టుగా ప్రకటించి వారి చేత అవిశ్వాస తీర్మానం మీద ధృవీకరిస్తూ వారి చేత సంతకాలు తీసుకొని సమావేశాన్ని ముగించడం జరిగింది. ఈ సమావేశంలో మొత్తం 15 మంది సభ్యులకు గాను 11 మంది అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలియజేసిన వల్ల శ్రీ బొంది రాఘవేంద్ర గౌడ్ గారి మీద ప్రవేశపెట్టబడిన అవిశ్వాస తీర్మానం నెగ్గినట్టుగా ప్రకటించడం జరిగింది. ఇది తదుపరి ఏర్పాటు జరిగేంత వరకు, అంటే ఈ నిర్ణయాన్ని జిల్లా కలెక్టర్ ద్వారా ఎన్నికల సంఘానికి పంపించి ఎన్నికల సంఘం మరియు ఆ డేట్ను నిర్ణయిస్తుంది. ఆ డేట్ నాడు తిరిగి చైర్మన్ ఎవరనేది మళ్ళీ ప్రత్యేక సమావేశం నిర్వహించి అందులో కొత్త చైర్మన్ను ఎన్నుకోవడం జరుగుతూ ఉంటుంది. అప్పటి వరకు వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్ తాత్కాలిక చైర్మన్గా కొనసాగుతారు. రోజున 10 గంటలకు పురపాలక సంఘం తూప్రాన్ మందిరంలో బొంది రాఘవేందర్ గౌడ్ గౌరవ చైర్మన్ గారిపై ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానం మినిట్స్ కోరము పురపాలక సంఘం తూప్రాన్ కౌన్సిల్ సభ్యులు మొత్తం 16 మంది, ఎక్స్ అఫీషియో సభ్యులు 1 కలిపి మొత్తం సభ్యుల సంఖ్య 17. జిఓఎంఎస్ 835 రూల్ 13 ప్రకారము మరియు గౌరవ హైకోర్టు ఇచ్చిన డబ్ల్యూపీ యొక్క 2024 తీర్పును అనుసరించి మరియు రిటప్పీల్ తీర్పును అనుసరించి కోరం అనగా మొత్తం సభ్యుల సంఖ్యలో 2/3 వంతు అనగా 11 మంది సభ్యులు హాజరు అవసరము. తేదీ నాడు ఉదయం 11:05 హాజరైన మొత్తం సభ్యుల సంఖ్య 11. సమావేశంలో సరిపడు 11 ఉన్నందున అవిశ్వాస తీర్మాన సమావేశం ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ యొక్క ప్రొసీడింగ్ ద్వారా నియుక్తులైన శ్రీ జయచంద్రారెడ్డి రెవెన్యూ డివిజనల్ అధికారి తూప్రాన్ గారి సమావేశ ప్రారంభంలో తెలంగాణ పురపాలక చట్టం సెక్షన్ 37 క్రమము 835 జీవో క్రమము నిర్దేశించిన ఫామ్ 1 యొక్క ఉద్దేశాన్ని సమావేశానికి తెలియజేయనైనది. ఈ సమావేశంలో పాల్గొన్న సభ్యులు గౌడ ఎమ్మెల్సీ శ్రీ కూర రఘోత్తర్ రెడ్డి గారు, అలాగే 4వ వార్డు కౌన్సిలర్ మామిళ్ళ జ్యోతి గారు, 9వ వార్డు కౌన్సిలర్ బాణాపురం రాజు గారు, చింత రవీందర్ రెడ్డి 10వ వార్డు కౌన్సిలర్, అలాగే 13వ వార్డు కౌన్సిలర్ నందాల శ్రీనివాస్, అలాగే 15వ వార్డు సభ్యులు శ్రీ రాములు గారి శ్రీశైలం గౌడ్, 16వ వార్డు సభ్యులు కొడిపాక నారాయణ గుప్తా, 5వ వార్డు సభ్యులు చెల్మెల ప్రియాంక, 7వ జ్యోతి రవీందర్, 12వ వార్డు సభ్యులు జమాల్పూర్ లక్ష్మీబాయి.
మొత్తం 11 మంది హాజరయ్యారు. ఈ అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా హాజరైన మొత్తం సభ్యులలో 11 మంది చేతులెత్తి తమ మద్దతును తెలియజేశారు. అందులో 11 మంది ఈ సమావేశాన్ని అంటే అవిశ్వాస తీర్మానం మద్దతుగా చేతులెత్తారు కాబట్టి అవిశ్వాస తీర్మానం ఎక్కినట్లుగా ప్రకటించనైనది. దానిని ధృవీకరిస్తూ మీరు సంతకాలు చేయాల్సి ఉంటుంది. Right, sir.